థ్యాంక్ యూ సార్ మాధవ్ గారు ఈ తెలంగాణ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ సార్ అంటే రాలేదు అయితే మాకు అభిప్రాయం ఏదైతే తెలంగాణ సంబంధించిన అంశం అంటే ఈ రాష్ట్రంలో విభజన జరిగిపోయింది, అయిపోయింది, అది కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసే ఏ శక్తులు ఏదైనా వాటి శక్తుల్ని పీచమంచడం తప్పనిసరిగా దీని పెద్ద ఎత్తున మాట్లాడటం జరుగుతుంది. దేశమంతా ఒకటిగా నిలపాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఒక విధర్మీయ శక్తులు, వేర్పాటు శక్తులు ఎక్కడెక్కడ పెరిగినా వాటిని తప్పనిసరిగా మనం దుడమాడుతాం. ఆ విధంగా కలిసి వెళ్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్తున్న తీరుని అందరికీ కూడా కంటగింపుగా మారింది కనుక ఒక నెరేటివ్స్ బిల్డ్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఎవరెవరైతే విశ్లేషకులు అనుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళంతా స్వయం ప్రకట మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నాన్ని తప్పనిసరిగా దాన్ని తిప్పికొట్టడం జరుగుతుంది. అందరిలో కూడా జాతీయత పెంచే విధంగా ఏ విధంగా దేశంలో అన్ని పార్టీలు పోటీ చేయొచ్చు. వాళ్ళ బీఆర్ఎస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కూడా కమిటీ ఏర్పాటు చేసుకుంది, అక్కడ మహారాష్ట్రలో ఏర్పాటు చేసి స్వయంగా తిరిగాడు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం ఏదైతుందో అసలు ఏ విధంగా అంగీకరించేది లేదు. ఈ విధంగా ఎవరు మాట్లాడినా కూడా వాటిని ఆ విధంగానే ప్రజలు తిప్పికొడతారు. అక్కడ కానీ ఇక్కడ కానీ అటువంటి అభిప్రాయం లేదు. అందరూ ఒకటిగా ఉంచుకొని వెళ్ళాలనుకున్నాం. దాన్ని పెంచే ప్రయత్నం, జాతీయత భావాలు పెంచే విధంగా మీ అందరం కలిసి కృషి చేస్తాం.